టీడీపీ నేత నారా లోకేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ సిఐడి ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఇటీవల నారా లోకేష్ వరుసగా పలు టీవీ ఛానళ్లకు, మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూల్లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు కూడా దురుద్దేశాలను ఆపాదించేలా నారా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ ఆ వీడియోలతో సహా ఏసీబీ కోర్టులో సిఐడి ఈరోజు ఒక మెమో దాఖలు చేసింది. నారా లోకేష్ ఇంటర్వ్యూల్లో నేరుగా న్యాయమూర్తి కూడా దురుద్దేశాలు ఆపాదించేలా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తారు అని అనుకోలేదు. అరెస్టు చేసిన తర్వాత రిమాండ్కు విధిస్తారని కూడా తాము అనుకోలేదు. కానీ రిమాండ్ విధించారు. తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ విధించారు. రిమాండ్కి ఇవ్వడం తప్పు అంటూ కూడా నారా లోకేష్ మాట్లాడారు. న్యాయమూర్తికి కూడా దురుద్దేశాలు ఆపాదించారంటూ సిఐడి తన మెమోలో కోర్టుకు వివరించింది. దాంతోపాటు నారా లోకేష్ ఒక రెడ్ బుక్ అంటూ చూపిస్తూ చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేసిన పోలీసుల్ని, సాక్షుల్ని బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులను వదిలిపెట్టాం, వాళ్ళందరినీ చర్యలు తీసుకుంటాం, డిస్మిస్ కూడా చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టి నారా లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలి, ఆయనపైన చర్యలు తీసుకోవాలి అని కోర్టుకు సిఐడి విజ్ఞప్తి చేసింది. నారా లోకేష్ వ్యాఖ్యలు న్యాయమూర్తికే దురుద్దేశాల్ని ఆపాదించేలా, కేసును ప్రభావితం చేసేలా, సాక్షుల్ని బెదిరించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని సిఐడి చెబుతోంది. ఈ మెమో పైన ఏసీబీ కోర్టు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చంద్రబాబు నాయుడిని రిమాండ్కి ఇచ్చిన సమయంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు, కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో న్యాయమూర్తిని ప్రధానంగా టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడిని రిమాండ్కి ఇవ్వడమే తప్పు అన్నట్టుగా వాదించారు. నారా లోకేష్ కూడా ఈ మధ్య అదే వ్యాఖ్యలు ఇంటర్వ్యూలో చేస్తూ ఉండడంతో ఏసీబీ కోర్టులో సిఐడి యొక్క మెమోను కూడా దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసు గురించి మాట్లాడవద్దు అంటూ అటు చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ నారా లోకేష్ మాత్రం ఈ కేసుల గురించి మాట్లాడమే కాకుండా అరెస్టు చేసిన పోలీసు అధికారులను, దర్యాప్తు చేస్తున్న అధికారులను బెదిరించేలాగా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారన్నది సిఐడి ఆరోపణ. అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. సో ఇప్పుడు ఏసీబీ కోర్టు నారా లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తుందా, ఇంకో రకంగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఆయన ఈ కేసు గురించి మాట్లాడకుండా ఆంక్షలు ఏమైనా విధిస్తుందా అన్నది చూడాలి.